మీరు చూస్తుంది V9 వార్తలు. అడ్డతీగలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళల భద్రత సాధికారతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో స్థానిక పోలీసుల నేతృత్వంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ మరియు మానవహారం చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి సీతపల్లి సెంటర్ వరకు జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో చట్టపరమైన రక్షణ, మహిళలు రక్షణ చట్టాలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి వంటి అంశాలపై పోలీసులు వివరించారు. అలాగే మహిళా భద్రత కోసం అందుబాటులో ఉన్న భద్రతా యాప్ వినియోగ విధానం, హెల్ప్ లైన్ నంబర్లు, ఫిర్యాదు నమోదు చేసే ప్రక్రియపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. మహిళల భద్రత మన బాధ్యత అనే నినాదంతో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిఐ బి నరసింహమూర్తి, ఎస్ఐ బి వినోద్, గంగవరం ఎస్ఐ వెంకయ్య మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మహిళల భద్రతపై సమాజంలో చైతన్యం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అధికారులు పేర్కొన్నారు. మహిళలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ముందుకు రావాలని, అవసరమైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. మహిళల భద్రత, మహిళల భద్రత, మహిళల భద్రత, మహిళల గౌరవం. మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలోనూ కూడా ఈ మహిళా దినోత్సవం అనే దాన్ని జరుపుకుంటున్నారు. అన్ని కూడా ప్రభుత్వాలు అధికారికంగా ఈ మహిళా దినోత్సవాన్ని దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ బతికైతే అందుబాటులో ఉండట్లేదు. దానివల్ల మనం ఈ ర్యాలీ పెట్టుకున్నాం. అలానే మనకి సోమవారం, మంగళవారం, బుధవారంలో కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారు, అలానే విశాఖపట్నం రేంజు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు పోలవరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అమిత్ బర్దార్ గారు, రంపచోడవరం ఏఎస్పీ సార్ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుండి సీతపల్లి సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల ఎస్ఐ గారు, గంగవరం ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది, అలానే వివిధ కాలేజీల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ సైకిల్ ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా హై స్కూలు, కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ, కాలేజీలో కూడా ఈ మహిళల భద్రతకు సంబంధించి ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ హౌస్ నిర్వహించి ఆ పోలీస్ స్టేషన్లో మహిళల భద్రత కోసం తీసుకున్నటువంటి అంశాల గురించి, అలాగే పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ గురించి కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మన మార్చి 8వ తేదీ వరకు కూడా కంటిన్యూ అవుతాయి.